ఆయన జై తెలంగాణ జై జై తెలంగాణ పాట చిరకాలం ఈ భారతదేశం ఉన్నంతకాలం ఆయన పాట గుర్తింపు ఉంటుంది. దానితో పాటు తెలంగాణలో పిల్లలు సాక్రిఫైస్ చేసి ప్రాణాలు అర్పించి స్వయం కృషితో సాధించినటువంటి పాట. ఆయనను చనిపోయిన ఎక్కడ కూడా ఏడ ప్రోగ్రాంలు అయినా, ప్రభుత్వ ప్రోగ్రాం కానీ అండర్ ప్రోగ్రాంలు అయినా, ఏ విధంగా అయితే నేషనల్ జనగణమన ఏది ఉంటుందో అదేవిధంగా తెలంగాణకు ఈ పాట రాసి ఎవరైతే సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తింపుగా ఆయన పాట రాశాడు. గత ప్రభుత్వం పట్టించుకోలే, సాక్రిఫైస్ చేసిన వాళ్ళ గురించి ఆలోచన లేదు. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ చక్కటి పాట ఆయనతోటే పాడించాడు. ఆయన పెద్ద చదువు లేదు, కానీ మానవత్వం మీద పాట రాస్తే అందరూ ఈ మానవత్వంలో ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడాలనే పాటలు కూడా రాయడం జరిగింది. ఆయన లేని లోటు మా అందరికీ కూడా ఏది తెలంగాణ గురించి సాక్రిఫైస్ చేసిన పిల్లలందరూ కూడా గుర్తింపు ఉంటుంది. చనిపోయినా ఈ పాట రాగానే అందశ్రీ గుర్తుకొస్తాడనేది నా ఉద్దేశం. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. 2 ఏళ్ళు పూర్తి కాకముందే ఆయన చనిపోవడం మాకు బాధాకరం. ఆయన నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఈ తెలంగాణ ప్రదేశ్ ఉన్నంతకాలం అందశ్రీని ఎవరు మరవరు. ఆ పాట రావడంతోనే ఇది మన అందశ్రీ పాడిన పాట అని అందరూ అభినందిస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చి ఇంత తొందరగా చనిపోతాడు అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆ బాధ అయితే మాకు